ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాల సభ్యులు రిటైర్ కాబోతున్నారు. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడున్న పార్లమెంట్లో సభ్యత్వంలో ఒక తెలుగుదేశం సంబంధించినటువంటి కనకమేడల, వైకాపా చెందిన వేమారెడ్డి, అంటే తెలుగుదేశంలో జరిగి బీజేపీలో జరిగిన సీఎం రమేష్లు టర్మ్ అయిపోతుంది. వీళ్ళు రిటైర్ అవుతున్నారు. తిరిగి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడున్న అసెంబ్లీలో బలాబలాలని పరిశీలిస్తే అంటే ఎమ్మెల్యేలంతా క్రాస్ ఓటింగ్ చేయకపోతే వైకాపా సునాయాసంగా 3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అంటే గత శాసన మండలి ఎన్నికల సందర్భంగా అంటే 4-5 నెలల క్రితం జరిగిన ఎన్నికలను మనం దృష్టిలో పెట్టుకుంటే వైకాపా సునాయాసంగా 7 స్థానాలు గెలుస్తుందని అందరూ భావించారు. అంటే తెలుగుదేశంలో గెలిచిన 4 ఎమ్మెల్యేలు వైకాపాలో ఫిరాయించడం వలన వీళ్ళకి కావాల్సిన 23లో 4 తగ్గినందువలన ఈ 4 వాళ్ళు సునాయాసం గెలుస్తారనుకున్నారు. అనూహ్యంగా తెలుగుదేశం తన అభ్యర్థిని బరిలో దించడంతో 4 వైకాపా ఓట్లు క్రాస్ ఓటింగ్ జరగడంతో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పంచుమర్తి అనురాధ తొలి రౌండ్లోనే గెలుపొందారు. ఇప్పుడు అదే పరిస్థితి రేపు రాజ్యసభలో కూడా వస్తుందనేటువంటి ఆందోళన వైకాపాలో ఉంది. సహజంగా ప్రాధాన్యతా క్రమం ఓటు పోలింగ్లో చంద్రబాబు నాయుడికి మంచి స్ట్రాటజీ ఉంది. 1996లో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 23-22 స్థానాలతో ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకునే ఒక రాజ్యసభ సీటు గెలుచుకునే అవకాశం ఉందని భావించారు. అయితే ఆ రోజు లక్ష్మీపార్వతి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యుడిగా పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు సునాయాసం గెలుస్తుంది. కానీ ఒక ప్రయోగం చేద్దామని చంద్రబాబు నాయుడు 5వ అభ్యర్థిని కూడా రంగంలో దింపారు. రోమాల రామచంద్రయ్యని కడప జిల్లాకు చెందినటువంటి రామచంద్రయ్యను రంగంలో దింపారు. స్ట్రాటజీ ప్రాధాన్యత ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో దాంట్లో కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించి చంద్రబాబు 4 అభ్యర్థులకి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ గెలిచేటట్టుగా 2 అభ్యర్థులకి మొత్తం 6వ ప్రాధాన్యత ఓటు వచ్చే విధంగా ఒక ప్లాన్ చేస్తే చివరికి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి దగ్గుపాటి వెంకటేశ్వరరావు 6 ఓటుతో గెలిచి 5 తెలుగుదేశం 1 దగ్గుపాటి వెంకటేశ్వరరావు 6 స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంది. అదే స్ట్రాటజీ రేపు చంద్రబాబు నాయుడు అంటే గతంలో 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలు ఓడిపోతామని తెలిసినా కూడా వరలరామయ్యని పోటీలో పెట్టి మనకున్న ఓట్ల వరకు మనం వేసుకుందామని ఎలక్షన్ జరిపారు. ప్రధానంగా ఆ రోజు 4 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి విప్ జారీ చేసి వాళ్ళు కన్నా వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళని సభ్యత్వం రద్దు చేయాలనే స్ట్రాటజీ కూడా ఉంది. ఆ నలుగురు మురిగిపోయే విధంగా ఓటేశారు. అలా రకరకాల పరిణామాలు రేపు జరిగే ఎన్నికల్లో ఇప్పటికే వైకాపా తొలి జాబితా 11 నియోజకవర్గాల అభ్యర్థులను నిర్ణయించింది. అంటే 4 సిట్టింగ్లకు సీట్ ఇవ్వలేదు. మంగళగిరి, తర్వాత గుంటూరు పశ్చిమ, తర్వాత గాజువాక, తాడికొండ 4 సిట్టింగులు. అంటే తాడికొండ గతంలో సస్పెండ్ చేసిన 4 సిట్టింగులకు ఓట్లు లేదు. ఇప్పుడు మరి 3 సీట్ లేదన్నోళ్ళు ఇప్పుడు మరి ప్రత్యామ్నాయం చూసుకునే పరిస్థితి ఉంది. ఇవాళే వంశీకృష్ణ అని విశాఖకు చెందినటువంటి ఒక వైకాపా ఎమ్మెల్సీ జనసేనలో చేరాడు. మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటే వైకాపా 2 సీట్లు, తెలుగుదేశం 1 సీటు గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎన్నికల్లోకి ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారిస్తే ఈ మారిన ఎమ్మెల్యేలంతా కూడా రాజ్యసభ ఎన్నికలు మీ సంగతి చూస్తామని సవాల్ చేస్తున్నారు. సరే, అధికారం ఉంటుందా పోద్దా తెలియదు. ఇప్పుడు వీళ్ళ సవాలుకి మనం తలొగ్గి సరెండర్ కావడమా, ఏదో అటో ఇటో తేలిపోద్దులే అనేటప్పుడు వాళ్ళకి భయపడి ఇన్ఛార్జీలు మార్చుకుంటుంటే తెలంగాణ తరహాలో స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ప్రభుత్వమే పోయింది. ఆఖరికి తెలంగాణలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతితో నడిపిన కేసీఆర్ శాసనసభ్యుడిగా ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యేలతో రాజీ పడి ఇన్ఛార్జీలకు మళ్ళీ ఇప్పుడు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే అధికారం పోద్ది. రాజ్యసభ సీటు కోసం ఆశపడి వాళ్ళని కంటిన్యూ చేస్తే అంటే అప్పటికి మార్చి ఎలక్షన్ నాటికి అభ్యర్థులు ఖరారై ఎన్నికల ప్రచారం ముమ్మరుగా ఉండే దశ ప్రయోగం చేయటమా? అదేవిధంగా ఇంత ప్రయోగం ఎందుకు, ఒక సీటు వాళ్ళకి వదిలేస్తే పోద్ది సునాయాసంగా అనేది అంతర్మానం చెందుతున్నారు. గతంలో అంటే 2019 ఎన్నికల సమయంలో గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక జరిగింది. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు ఒక ప్రయోగం చేసి మనం దీంట్లో కానీ ఓడిపోతే ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుద్దని ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని పెట్టలేదు. దాంతో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు సునాయాసంగా గెలిచాడు.
ఆ ఎన్నికల ముందు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అంటే ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత, గుంటూరులో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్గా ఉన్న రాయపాటి శ్రీనివాస్ పోటీ చేయాలని కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యాసంస్థలు అన్నింటిలో తిరిగి బాగా మొబిలైజ్ చేసి ఓట్లు కూడా చేర్చారు. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు ఏమాత్రం ఓటమి చెందితే దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద పడుద్దని, పార్టీ పోటీ చేయట్లేదని ప్రకటన చేశాడు. అదే తరహాలో ప్రయోగం చేయకుండా 2 రాజ్యసభలకే పరిమితమై తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తే వదిలేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయినా ఏదైనా కూడా అలా అయినా కూడా వాళ్ళకి ఓట్లుండి కూడా భయపడి అభ్యర్థిని పెట్టలేకపోయారు అనేటువంటి ఆరోపణ ఉంటుంది. మరి అభ్యర్థిని పెట్టి ఓడిపోయి ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలు పడితే అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోయింది, అటు కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ఓడిపోయింది. మరి జాతీయ స్థాయిలో అమిత్ షా యొక్క హవాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇండియన్ గ్రూప్ ఒకటి మొబిలైజ్ అవుతుంది. మరి ఇప్పటి వరకు మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి జగన్ సార్వత్రిక ఎన్నికల నాటికి మరి ఎటు పయనిస్తాడు. ఒకవైపు షర్మిల, సొంత సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లో సవాల్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇటు జనసేన 3 పెళ్ళిళ్ళని ఇప్పుడు దాకా మనం రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ పోయి తెలుగుదేశం స్థానంలో ఒళ్ళో చేరాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టామన్నటువంటి అపఖ్యాతి, ఓటర్ల సానుభూతి ఉంది. వైకాపా ఎమ్మెల్యేలోనే చంద్రబాబు మీద కేసు పెట్టడం తప్పు అనేటువంటి భావన ఉంది. ఇలా అనేక రాజ్యసభ ఎన్నికల చుట్టూ అనేక సమస్యలు, అగ్ని పరీక్షలు వైకాపాను చుట్టుముట్టుతున్నాయి. వీటిని మరి ఏ విధంగా అడ్రస్ చేస్తారు, ఏ విధంగా అధిగమిస్తారు అనేది కాలమే వేచి చూడాల్సింది. ఏదైనా వైకాపాలో ఈ రాజ్యసభ ఎన్నిక అనేది ఒక పెద్ద వాళ్ళకి యుద్ధంలాగా తయారైంది.